అమరావతిలో నూతన అసెంబ్లీ దగ్గర వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అయితే స్పీకర్ గారు చెప్తే మళ్ళా ఇంకొక బీఎస్సీ సమావేశం పెడతాం, అంతకు తప్ప మేము పొడిగించలేము. మాకు ఇతర వేరే పనులు ఉన్నాయి కాబట్టి, ఇంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి మేము ఇన్నే రోజులు చేస్తామని చెప్పడం జరిగింది. మరి సాధారణంగా ఇప్పుడు దాకా దాదాపు 5 శాసనసభలు 5 పర్యాయాలు చూశాను నేను. ఎప్పుడు కూడా ఈ 25 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 13 రోజులు బడ్జెట్ సెషన్ పెట్టడం అనేది చాలా విచిత్రంగా ఉంది. మరి అన్నీ కూడా మనం చర్చించుకోవచ్చు, ముస్తోగా సమయం ఇస్తామంటున్నారు. మరి బీఎస్సీలో మాట్లాడేది మళ్ళీ అక్కడ హౌస్లోకి వచ్చేటప్పుడు జరగదు. మరి ఆ పరిస్థితులన్నీ కూడా ఆలోచన చేసి మేము పదే 10 రోజులు పొడిగించండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి దాన్ని పెడచెవున పెడుతూ, ఎందుకంటే మాకు ప్రజా సమస్యల మీద చర్చించేదానికంటే ఇంకా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి కాబట్టి మేము ఎక్స్టెండ్ చేయలేమని చెప్పి యనమల రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. మరి ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి కాబట్టి మరి ప్రభుత్వం ఆయన మాట్లాడిన మాటలు ప్రభుత్వం మాట్లాడిన తీరుగానే భావించాలా. మరి మేము చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇప్పుడు కూడా మా చీఫ్ విప్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా 10 రోజులు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ మీద వివరాలన్నీ కూడా మా సహచర శాసనసభ్యులు మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారు వివరిస్తారు. మేమేం చెప్పడం లేదు, బీఎస్సీ గురించే మాట్లాడుతూ ఉన్నాం. ఒక్క నిమిషమా. బీఎస్సీ సమావేశం నిర్వహించారు, కానీ అసెంబ్లీ బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టుకున్నాం. బిల్డింగ్లో అన్ని హంగులు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, శాసనసభ్యులకు కానీ ఇతరులకు అందరికి కానీ అందరికి సౌకర్యాలు ఉన్నా ప్రజల సౌకర్యార్థం జరగాల్సినటువంటి చర్చను మాత్రం అంగీకరించట్లేదు. ప్రజలు అనేకమైనటువంటి సమస్యల్లో ఉన్నారు, అనేకమైనటువంటి సమస్యలు మేము మాట్లాడాల్సి వస్తుంది అని చెప్తే మాకు ఇంతకంటే కూడా వేరే సమస్యలు ఎక్కువ ఉన్నాయి, వాటిని చూసుకోవాలి మేము అన్నటువంటి నిర్లక్ష్య ధోరణితో సమాధానం రావడం ఎంతవరకు సమంజసం? బిల్డింగ్ అందంగా ఉందా, సౌకర్యాలు ఉన్నాయన్నటువంటిది ముఖ్యం కాదు. ప్రజా సమస్యలు ఏ రకంగా స్పందిస్తున్నారు, ప్రజా సమస్యలపైన ఏ రకంగా మాట్లాడడానికి ఒప్పుకున్నారు అన్నటువంటిది ముందుండాలి. కానీ సౌకర్యాల గురించి మాట్లాడుకోవడం అది పెద్ద గొప్ప విషయం కాదు. పెద్దలు రామచంద్రారెడ్డి గారు పదే కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేద్దాం అని ఎన్నిసార్లు అడిగినా కూడా నిర్లక్ష్య ధోరణితో సమాధానం రావటం నిజంగా చాలా బాధాకరం. అదే రకంగా మేమైతే దాదాపుగా 43 అంశాలు, ప్రజల సంబంధించిన అంశాలు క్లియర్గా బీఎస్సీలో చెప్పడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా వివిధ ఫార్మాట్లలో ఇమ్మంటున్నారు. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇదే పని చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ అనేది తనకు తాను గంటల కొద్దీ మాట్లాడేసేసి ఇతరులు మాట్లాడకుండా చేయటం చాలా దుర్మార్గం. ఈరోజు మేము ప్రజల తరపున అడుగుతున్నాం, ఈ 43 అంశాలలో మీరే టైమింగ్ ఫిక్స్ చేయండి. ఈ 43 అంశాలు మీకు చర్చించేటువంటి ధైర్యం మీకుంటే 10 రోజులు కాకపోతే 20 రోజులు సభను ఎక్స్టెండ్ చేసి సభను జరిపించవలసిందిగా మేము కోరుతున్నాం. అందులో ముఖ్యంగా మొదటిది తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలపైన ఒకటి, రెండోది పోలవరం ప్రాజెక్టు నిధులు, నిర్వాసితుల యొక్క సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, వ్యవసాయ రుణాలు, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, రాజధాని స్విస్ ఛాలెంజ్ విధానము లోపాలు, మహిళలపై పెరుగుతున్నటువంటి దాడులు, భద్రత, సాగునీటి ప్రాజెక్టులు, అంచనా వ్యయాల పెంపు, అవినీతి, ఆరోగ్యశ్రీ 104, 108 ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుదల, అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళ పరిహారం, బలహీన వర్గాల పక్కా గృహాలు, కేంద్ర ప్రభుత్వ గృహ పథకాలు, కాపు రిజర్వేషన్లు, ప్రభుత్వ విధానం, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలలో నిధుల దుర్వినియోగము, అవినీతి, రాష్ట్రంలో నెలకొన్న అవినీతి, దేశంలో రాష్ట్ర స్థానం, ఈ పాస్బుక్ విధానము లోపాలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగుల భర్తీ, ఉపాధి అవకాశాలు, ఎస్సీ ఎస్టీ సప్లాన్, దళితులపై దాడులు, కరెంటు బిల్లులు, చేనేత రంగం ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి, పారిశ్రామిక రంగం పెట్టుబడులు, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రభుత్వ విధానం,
నీరు చెట్టు ఉపాధి హామీ అవకతవకలు వలసలు, విదేశీ పర్యటనలు ప్రభుత్వం దుబారా, డ్వాక్రా రుణమాఫీ పేరుతో సంఘాల మనుగడ ప్రశ్నార్థకం, రాష్ట్రంలో బలవంతం భూసేకరణ, పెట్టుబడిదారులకు భూపందేరాలు, స్థానిక సంస్థల నిర్వహణ